ఒక స్తూపం యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు దాని సంపూర్ణతల వైశాల్యము 968 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు కనుగొనుము. సో ఫస్ట్ స్తూపం యొక్క వ్యాసార్థం రాసుకుందాము. సో కాబట్టి వ్యాసార్థము = 7 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఎత్తు. సో ఎత్తు తెలియదు కాబట్టి h అనుకుందాము. సో ఇచ్చిన సంపూర్ణతల వైశాల్యము కాబట్టి స్తూపం యొక్క వైశాల్యము = 968 చదరపు సెంటీమీటర్లు. సో స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం సూత్రం రాసుకుంటే 2πr × r + h = 968 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ 2 × π అంటే 22/7 r అంటే వ్యాసార్థము 7 సెంటీమీటర్లు × 7 + h = 968 చదరపు సెంటీమీటర్లు. 7కు 7కు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ h విలువ కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నిటిని అవతలకు పంపిస్తే 7 + h = 968/2 × 22 అవుతుంది. నెక్స్ట్ 2 1 2, 2 4 8, 1 ఉంటే 16 అవుతుంది. 216, 2 4 8. నెక్స్ట్ 22 1 22, 22 2 44, 4 ఉంటే 44 అవుతుంది. 22 2 44. నెక్స్ట్ 7 + h = 22. h విలువ కనుక్కోవాలి కాబట్టి 7ను అవతలకు పంపిస్తే h = 22 - 7. నెక్స్ట్ h = 22లో నుంచి 7ను తీసివేస్తే 15 సెంటీమీటర్లు ఎత్తు అవుతుంది. కాబట్టి స్తూపం యొక్క ఎత్తు 15 సెంటీమీటర్లు.